పరిశుద్ధుడా, నమ్మకం గల దేవా, నీకు వందనాలు. నిరంతరము నీ కృపను చూపిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. నిన్ను ఏ విధంగా స్తుతించాలి, నీ నామాన్ని గణపరచాలి అయ్యా. ఏమిచ్చినా, ఎన్ని స్తుతులు అర్పించినా అది తీరనిది ప్రభా. మమ్ములను నిరంతరము నిన్ను స్తుతించి నీ నామాన్ని మహిమపరిచేవారిగా మార్చుకోమని ప్రభు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ సిలువ చాటున మరుగుపరచండి. నీ పాత్రగా, నీ సాధనంగా, నీ పోరుగా వాడుకొని అద్భుతం చేయమని, కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా. బైబిల్లో మనం అనేక మాటలను ప్రతిసారి కూడా చూస్తూనే ఉంటాము, కానీ గ్రహించలేనటువంటి వారుగా ఉంటాం. కొన్ని మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం మొట్టమొదటి నుండి కూడా దేవుని మాట ఆ వాక్ శక్తి నుండి అన్నీ వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. అవి ఆ మాటలో ఉన్నటువంటి జీవము ప్రతి ఒక్కరిని నడిపించినట్టుగా, జీవింపచేసినట్టుగా, స్వస్థపరిచినట్టుగా మనం ఈ మాటల్లో చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో ఆ మాట ఎవరికైతే వచ్చాయో వారు దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్టుగా బైబిల్ చెప్తా ఉన్నాయి. బైబిల్ గ్రంథం అందరినీ కూడా ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపాలని, ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవారిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అలాగే ఈ దేవుని యొక్క వాక్కు అని అన్నప్పుడు అది ఎనీ స్పోకెన్ వర్డ్ అని చెప్పబడుతుంది. మాట్లాడిన, పలకబడిన మాట అని. అది ఎవరు పలికారు, ఏ విధంగా పలికారని మనం అర్థం చేసుకుంటే, అది దేవుని నోటి నుండి పలికినటువంటి మాట అయితే ఆశీర్వాదం కలుగుతాయి. అది దేవుని ఆత్మచేత నింపబడకుండా ఇతరుల మాటలు మాట్లాడినప్పుడు అవి జీవాన్ని ఇవ్వకుండా మరణాన్ని కలుగజేసేవిగా ఉంటాయి. అలాగే ఈ బైబిల్ మొత్తంలో కూడా దేవుని వాక్కును బట్టి రాయడం జరిగిందని కూడా చూడగలుగుతాం. ఈ విషయాల్లో ఈ వాక్కు ప్రతి ఒక్కరిని తాకాలని, ప్రతి ఒక్కరి మాట వినాలని, అందరూ కూడా దేవుని స్వరానికి లోబడాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నాయి. కానీ ఎంతోమంది అయితే ఆ స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నారో వారితో ఆయన హృదయ వేదనను, ఆయన బాధను, దేవుడు నరులను గురించినటువంటి ఆ వేదన, బాధను వారికి తెలియపరుస్తూ వారి కోసం నివసించాలని ప్రభు వారిలో ప్రగాఢమైనటువంటి దృఢ సంకల్పాన్ని పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఆస్ట్రేలియా దేశంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి, స్వస్థలం వచ్చి రెడ్ ఫెర్న్ అనేటువంటి ప్రదేశం. దేవుడు అతనిని దర్శించి ఆయనను ఒక మిషనరీగా, దేవుని సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలని ఆయనను కోరుకున్నాడు. అతని పేరు ఆర్థర్ స్టేస్. అతను చిన్నతనము నుండి కూడా దేవుని నామాన్ని గొప్ప చేస్తూ, ఆ స్వరము వింటూ దేవుని ఉద్దేశాన్ని తన జీవితంలో నెరవేర్చాలని వింటూ ఉన్నటువంటి వ్యక్తి. అయితే మార్గము తొలగిన వాడిగా, తన స్నేహితుల ప్రభావాన్ని బట్టి, ఇతరుల ప్రభావాన్ని బట్టి తన జీవితము దేవుని మార్గములో వెళ్ళవలసినది మారి అక్రమమైన మార్గములో తన సొంత ఆలోచన, సొంత ఉద్దేశాలను నెరవేర్చుకునేదిగా మారిపోవడం జరిగింది. అలాగా మిస్టర్ ఇటర్నిటీ అని కూడా ఇతన్ని పిలుస్తారని, ఆర్థర్ మాల్కమ్ స్టేస్ అనే ఈయన పూర్తి పేరు.
ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో ఒక మురికి వాడలో జన్మించినటువంటి అతను మద్యపానాసక్తులైన తల్లిదండ్రుల నుండి సరైనటువంటి ప్రేమ అభిమానం రాదు. ఇప్పుడు కుటుంబంలో చాలా వరకు మన కుటుంబాలను చూస్తే రక్షణ మారు మనసు లేని కుటుంబము, అలాగే రక్షణ పొందిన కుటుంబాన్ని మనం చూడగలిగితే రెండు పక్క పక్కన పెట్టామనుకోండి, రక్షణ పొందిన కుటుంబము ప్రార్థన యాచనలు చేస్తూ పిల్లలను దేవుని ఉద్దేశంలో మంచి భయభక్తులు కలిగినటువంటి వారుగా పెంచడానికి వారు ప్రయాసపడతారు. ఎందుకనంటే ఆ మార్గము కాకుండా వేరొక మార్గములో వారు ప్రయాణిస్తే వారి జీవితము నశించిపోతుందని, వారు వెళ్ళవలసిన గమ్యస్థానము, వారు భూమి మీదకు పంపబడిన ఆ ఉద్దేశాన్ని వారు నెరవేర్చకుండా అపవాదికి బానిసలుగా మారిపోయి తమలను తాము అమ్మివేసుకోమని చెప్పినట్టుగా వారు అపవాదికి అమ్మివేయబడిన వారుగా ఉండడానికి క్రైస్తవ కుటుంబము ప్రయాసపడుతుంది. చిన్నతనము నుండి కూడా అన్ని కుటుంబాలు ఇలాగ ప్రయాసపడతాయనంటే నేను కాదు అని చెప్తాను. ఎందుకనంటే ప్రగాఢమైన ఒక భయంకరమైనటువంటి సంకల్ప బలము ఉంటేనే పిల్లలను ఒక ప్యాషన్ గా పెంచుతారు. కొంతమంది పిల్లలను పెంచడానికి వారికి మంచి ఉద్యోగం రావాలనో గవర్నమెంట్ జాబులు రావాలనో ప్రయాసపడి పెంచుతూ ఉంటారు. కానీ క్రైస్తవ కుటుంబాలలో వారు కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉద్యోగము చేసినా ఎక్కడ నిలబడినా కూడా మనము మన రక్షకుడైన దేవునిని గౌరవించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి అనేటువంటి ఉద్దేశంతో చిన్నతనం నుండి క్రైస్తవ కుటుంబం పెంచుతారు అని అందరం అనుకుంటాం. కానీ కొన్ని కుటుంబాలు అలా పెంచరు. ఎందుకనంటే వచ్చి వెళ్ళి ఉన్నటువంటి నామకార్థమైన కుటుంబాలు అయితే ఈ విధంగానే ఉంటాయి. పట్టించుకోరు. చిన్నపిల్లల ఒక ఆత్మీయ జీవితం ఎలాగుంది, చదువుతున్నారా, బైబిల్ చదువుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, వారు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని మార్గం ఏంటి అని తెలుసుకోగలుగుతున్నారంటే 99% తల్లిదండ్రులు తెలుసుకోవట్లేదని చెప్తాను. కాబట్టి క్రైస్తవులుగా మనం ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ క్రైస్తవ కుటుంబం కాకుండా రక్షణ మారు మనసు లేని ఈ కుటుంబాన్ని చూస్తే ఇద్దరు పనికి వెళ్తారు, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, స్కూల్కి వెళ్ళారా లేదో తెలీదు, చదువుతున్నారో లేదో తెలీదు, అలిసిపోయి వస్తారు. భర్త ఉదయం నుండి ఒక తంబాకేసి నవ్వులుతూ ఊస్తూ తాగి రావడం ద్వారా అనేక సమస్యలు కుటుంబాన్ని పట్టించుకోరు. ఇలాగా అనేక దుర్వ్యసనాల ద్వారా ఉండటం ద్వారా వారు అక్రమంగా బ్రతుకుతూ ఉంటారు. సంఘంలోనే చూస్తే పేర్లు మాత్రం క్రైస్తవ పేర్లు ఉంటాయి, వెళ్ళేది భక్తి చేయడానికి వెళ్తా ఉంటారు, కానీ పిల్లలను స్వాధీనపరచుకోలేనటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ వ్యక్తి నేను ఆదివారం చూసినప్పుడు చాలా హృదయంలో బాధ వేసింది. ఎలాగంటే దాదాపు 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ వ్యక్తి చక్కగా చదువుకొని మంచి ప్రయోజకుడుగా అవుతూ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా జీవించాల్సినటువంటి ఆ వ్యక్తి రోడ్డు మీద కూర్చొని నలుగురు కుర్రాలతో మద్యం సేవిస్తూ ఉంటే చాలా బాధేసింది. హల్లెలూయా. కానీ ఇటువంటి విధంగా ఆ వయస్సులో అక్రమమైన మార్గాన్ని అవలంబించడానికి గల కారణము వారి తల్లిదండ్రులని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే వారి తల్లిదండ్రుల కుటుంబ వ్యవస్థ సరైనదిగా లేకపోవడం ద్వారా, వారి ఆత్మీయ స్థితి సరైనదిగా లేకపోవడంతో ఎవరి స్థితిలో వారు, ఎవరి ఉద్దేశంలో వారు ప్రయాణించడం ద్వారా అతని మీద దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని స్థితిని వారు మార్గంలో నడిపించలేకపోవడంతో వాడు దారి తొలగిపోయాడు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులుగా ఉంటూ అక్రమంగా బ్రతికే వారు కూడా ఉంటారు. ఎందుకంటే పిల్లల్ని గద్దించరు, కొట్టరు. మా అంత అయ్యాడు కదా, ఏం కొడతాంలేండి, ఏం గద్దిస్తాంలేండి అంటే చాలా ప్రమాదాలు సంభవించే విధంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దేవుని ఉద్దేశంలో వారిని నడిపించవలసిన బాధ్యత ఉంది. అలాంటిగా నడిపించలేనప్పుడు పిల్లలను కనడము వ్యర్థం, కనకూడదు. కంటున్నప్పుడు ఖచ్చితంగా వారిని స్వాధీనపరుచుకొని చెప్పు చేతల్లో దేవుని ఉద్దేశంలో పెంచగలిగినప్పుడే పిల్లలను కనగలగాలి. హల్లెలూయా. ఈ విధంగా
ఆ రెండు క్రైస్తవ కుటుంబాన్ని ఇలాగా క్రైస్తవ కుటుంబం కాకుండా నామకార్థంగా ఉన్నటువంటి వారిని మన ఇద్దరము రెండు బ్యాలెన్స్డ్ గా ఆలోచన చేస్తే ఈ కుటుంబము అలాగే ఉంది, ఈ కుటుంబము అలాగే ఉంది. మరి ఎవరు దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తారు అంటే ఎవరు కూడా నెరవేర్చట్లా. చిన్నతనము నుండి కూడా ఇరువురికి, భార్యాభర్తలు ఇరువురికి కూడా ఒకే ఉద్దేశం, మన పిల్లలు రేపు రానున్న భవిష్యత్తులో దేవుని నామాన్ని గణపరచువారుగా ఉండాలి, కానీ దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా ఉండకూడదు అని ఖచ్చితంగా ఒక సంకల్పం ఉంటేనే ప్రజలను ప్రయోజకులుగా చేయగలుగుతాం. నువ్వు ఉన్నావుగమ్మా, నువ్వు చూసుకుంటున్నావు, నేను వెళ్తున్నా, పని చేస్తున్నా, డబ్బు సంపాదించుకొస్తున్నా, నేను అలిసిపోతున్నా, ఏం పట్టించుకోలేకపోతున్నాను అని అంటే కాదు. ఇరువురు కూడా సమానమైన బాధ్యతను వహించి కుటుంబాన్ని నడిపించుకోవాలి. ఇతనికి తల్లిదండ్రులు ఎలాంటి వారు అని అంటే భయంకరమైనటువంటి త్రాగుడుకు అలవాటు పడినటువంటి వారు, కుటుంబాన్ని సరిగా పెంచలేనటువంటి విధంగా ఉండడం ద్వారా అతని మీద ఒక ప్రభావాన్ని రావడం జరిగింది. అది ఎలా ఉందనంటే ఆ చిన్నవాడి చిన్నతనం నుండి మార్గం తొలగిపోయి జీవించేవాడిగా మనం అనేక కుటుంబాలను చూస్తాం. ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రైజర్పేట, తర్వాత పెజ్జోనిపేట, పూర్ణాందపేట ఇలాంటి ప్రాంతాలను చూస్తే తల్లిదండ్రులు ఉద్యోగస్తులు, గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, నెల అవ్వగానే జీతం బ్యాంకులో పడిపోతాయి, కానీ జేబులో డబ్బులు తక్కువ. హల్లెలూయా. చక్కగా డబ్బులన్నీ పాడైపోతాయి. ఇంటికి ఏమైనా తీసుకెళ్తారంటే ఎవరు తీసుకెళ్లరు. అప్పు ఇచ్చిన వ్యక్తి అక్కడే కాచుకొని ఉంటాడు. జీతం పడగానే బ్యాంకు పాస్బుక్ కూడా అతని దగ్గర ఉంటాయి. అతని డబ్బులు అతను కట్టగానే మరలా అతను తాగడానికి, నెల రోజులు మరలా గడపడానికి ఎదురు డబ్బులు ఇస్తారు. ఈ రైల్వే స్టేషన్ దగ్గరలోనే చూస్తే, మీరు అబ్జర్వ్ చేస్తే, వారు ఎవరయ్యా అంటే క్రైస్తవులుగా చాలామంది అవుతున్నటువంటి వారు. వారి పిల్లలు ఎలాంటి వారు అని అంటే ఇల్లు ఉంది, బళ్ళు ఉన్నాయి, సొంత స్థలాలు ఉన్నాయి, కష్టపడి పని చేయాల్సిన అవసరం లేకుండా పిల్లలు గాలికి తిరిగారని చెప్పొచ్చు. హల్లెలూయా. ఈ విధంగా సమయాన్ని వృధా చేసుకుంటూ పిల్లలను పెంచవలసినటువంటి మార్గంలో పెంచకుండా వారు ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, కోర్కెల చేత పట్టబడి నశించిపోతూ ఉన్నారు. అలా ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ఆర్థర్ మాల్కమ్ స్టెయిన్ అనేటువంటి వ్యక్తి తల్లిదండ్రుల ప్రేమ అభిమానాన్ని చూడలేక ప్రతిరోజు గొడవలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం ఉన్నటువంటి ఈ సమస్యలో నలిగిపోతూ వారిద్దరిని చూసినటువంటి ఆర్థర్ స్టేస్, మాల్కమ్ స్టేస్ అనేటువంటి ఇతను ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోవాలి. ఈ బాధలు, ఆకలి బాధలు, కుటుంబంలో గొడవలు, సమస్యలు ఇవన్నీ కూడా అతనిని మనసును కలిచివేసినట్లుగా మనం చూస్తాము. అతను ఆ తర్వాత చిన్నతనం నుండి కూడా తనను తాను పోషించుకోవడానికి ఇంట్లో నుండి బయటకు వచ్చేసి చిల్లర దొంగతనాలు చేయడం, బ్రెడ్ దొంగలించడం, చిన్న చిన్న జేబులు, పిక్ పాకెట్ అంటారుగా, పాకెట్ని కట్ చేయడం, వాటిలో బంగారు గొలుసులు దొంగతనం చేయడం, ఇలాగా చిన్న చిన్న దొంగతనాలకు అలవాటయ్యి ఆ విధంగా తనను తాను పెంచుకోవడం, పోషించుకోవడం జరుగుతూ ఉంది. అలా నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నటువంటి సమయంలో దాదాపు అతనికి 20 సంవత్సరాల వయసు వచ్చేసింది. తన పేరు రాసుకోవడం కూడా రానటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకనంటే కుటుంబంలో ఇరువురు గొడవ పొద్దాకల ప్రతిసారి కొట్టుకుంటా, తిట్టుకుంటా ఉంటే వారి యొక్క పరిస్థితుల ప్రభావం పిల్లల మీద పడడం ద్వారా వారు మార్గం తొలగి అక్రమంగా జీవిస్తారని అనేక కుటుంబాలను మనం చూడొచ్చు. ముఖ్యమైన సమస్యలు కుటుంబంలో ఇరువురు కొట్టుకోవడం, భోంచేసిన దగ్గర, భోంచేసే ముందు ఈ గొడవలు రావడం, ఆ ప్లేట్లు ఇసిరేయడం, అవన్నీ పారవేసుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఎంచుకోవడం, ఇలా చేయడం ద్వారా పిల్లలు ఆ ఒత్తిడి వారి మీద పడడంతో ఈ బాధలు తట్టుకోలేక అనేకమైనటువంటి వారు
ఇల్లు విడిచి పారిపోయేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఈ విధంగా 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి మాల్కమ్ స్టేస్ ఏం చేస్తున్నాడు అని అంటే భయంకరమైన త్రాగుబోతుగా మారిపోయాడు. మద్యం తాగుతున్నాడు, డ్రగ్స్ తీసుకుంటూ తనకు మత్తు దిగిపోగానే మరలా ఎక్కడికైనా వెళ్ళి ఏదో ఒకటి దొంగిలించి మరలా అదే మత్తులో జీవించాలి. ఈ బాధలు, సమస్యలు, ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలి అని ఎదురు చూస్తూ ఇటువంటి బానిసగా మద్యపానానికి మారిపోయాడు. ఇతను ఇలాగ మారడానికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావం. అదే కొన్ని కుటుంబాలు దేవుని ఉద్దేశంలో నడిపించేవిగా ఉండాలి. దేవుని ఉద్దేశాన్ని పిల్లల పట్ల ముందుగానే తెలుసుకొని వారిని ఆ ఉద్దేశంలో నడిపించే వారిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు వారిని ఉన్నతమైన స్థలానికి తీసుకొని వెళ్ళేవాడుగా ఉంటాడు. అలాగా అతను మద్యాన్ని వదిలేయాలని ఎంత ప్రయత్నించినా కూడా అతను ఆ ప్రయత్నం నుండి బయటికి రాలేక ఆ తర్వాత అతను ఆ వయసులో దాదాపు 1885 సంవత్సరం నుండి 20 సంవత్సరాలు దాటినటువంటి ఈ వ్యక్తిని మిలిటరీలో ఒక సైనికుడిగా తీసుకుంటే ఆ సైనికుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యుద్ధం చేసే సమయాల్లో కూడా భయంకరంగా త్రాగటం ద్వారా అతనిని అనర్హులుగా చేసి సైన్యం నుండి బయటికి పంపించి వేస్తాడు. హల్లెలూయా. ఇలాగా ఉండడానికి గల కారణం మద్యం వలన మత్తులై ఉండకుండా మనము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. వీరు ఎక్కువగా సమాజానికి కీడు చేసేవారిగా, సమాజాన్ని అలాగే తల్లిదండ్రులను దేవుణ్ణి అవమానపరిచేటువంటి వ్యక్తులుగా మారుతారు. అలాగా అనర్హుడిగా మారిన తర్వాత అతనిని బయటికి పంపించేశారు. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో 1930 సంవత్సరంలో ఆయన ఒక ఇవాంజలికల్ ఆంగ్లికన్ సంఘములో సువార్త ప్రకటిస్తూ అనేకమైన వారికి ఆకలిని కూడా తీర్చేటువంటి వారుగా ఉన్నారు. మీటింగులకు వచ్చే వారికి భోజన వసతి ఇలాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆకలి తీర్చుకోవడానికి చాలా రోజులు ఆహారం లేక ఉన్నటువంటి ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి వారి మధ్యలో ఆహారం భుజిస్తూ అక్కడే ఉండడం ద్వారా ఆ యొక్క సువార్త కూడకిలలో అతను దేవుడు అతని ద్వారా మాట్లాడడం ప్రారంభించాడు. ఒక సేవకుని ద్వారా అతను ఆ మాటలు తన హృదయంలో రక్షణ సువార్త గురించి అతను వినటం, ఆ తర్వాత అతను చేసినటువంటి ఆ పాపములన్నీ కూడా ఒక్కొక్కటిగా తనకు జ్ఞాపకం రావడం, ఆ పాస్టర్ గారు అతని కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ ఆఖరి రోజులో కూడా అనేకులను దేవుడు రక్షిస్తాడు, ఇటువంటి సంఖ్యల నుండి, బానిస సంఖ్యల నుండి విడిపిస్తాడు, మద్యపానం నుండి, మత్తు నుండి, వీటన్నిటి నుండి రక్షిస్తాడు అని చెప్పినటువంటి మాటలకు అతను దేవుణ్ణి ప్రభా నన్ను విడిపించు, రక్షించు అని అడగటం ద్వారా దేవుడు అతనిని ఆఖరి రోజు అయినటువంటి ఆ సువార్త కూటంలో రక్షణ పొందడానికి దేవుడు అతనిని తాకడం ద్వారా అతడు మారు మనసు పొందడం జరిగింది. హల్లెలూయా. 2 సంవత్సరాల తర్వాత అతను మరలా ఒక కూడికకు హాజరయ్యాడు. హాజరైనప్పుడు అతనితో అన్నారంట, నీవు నిత్యత్వాన్ని ఎక్కడ గడపబోతున్నావు? నేను గత కాలంలో కూడా చెప్పాను, నిత్యత్వములో ఎక్కడ గడపబోతున్నావు? ఈ నిత్యత్వము ఇతను ఇంకా కంటిన్యూగా ఏం చేస్తున్నాడంట, ఇటర్నిటీ అనే పదం ప్రతి చోట రోడ్డు మీద, గోడల మీద, చెట్ల మీద ఇవన్నీ రాస్తూ, ఇంటి గుమ్మాలపైన, రైల్వే స్టేషన్లో ప్రవేశ ద్వారాలలో రాస్తూ జీవించగలిగాడు. అనేకులకు ఎటర్నిటీ అనేటువంటి పదాన్ని రాస్తూ ఆయన ముందు తన జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. సరిగ్గా తన పేరు తానే రాయటమే చేతగానటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుడి నామాన్ని, ఆయన పరిశుద్ధాత్మ శక్తి అతనిని ఎప్పుడైతే తాకడం ప్రారంభించాయో తన జీవితం మారిపోయింది. మద్యం వదిలేశాడు పూర్తిగా. నెమ్మది వచ్చింది, మనసులో శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది. ఇప్పుడు దేవుని కోసం బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుండి మనం ఒకసారి ఆ మాటలను చూస్తే బైబిల్ గ్రంథం కొన్ని మాటలను చెప్పడం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై యుండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. వారి ఎదుట మన వెలుగును ప్రకాశింపనీయాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఎవరి ఎదుట ఎప్పుడు వెలుగు ప్రకాశింప చేయాలని అంటే మనుషులందరి ఎదుట. హల్లెలూయా. ఈ రోజున రక్షణ మారు మనసు పొంది దేవుని ఉద్దేశాన్ని చిత్తాన్ని తెలుసుకొని కూడా వెలుగును కప్పిపెట్టేవారిగా ఉన్నారు. తమ రక్షణ జీవితాన్ని, పాప జీవితాన్ని ఎలాగ దేవుడు రక్షించి మారు మనసు ఇచ్చి నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్చాడో చెప్పలేనటువంటి వారిగా అనేకులు ఉండడం జరిగింది. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట ఏంటన్నా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ లోకం ప్రభు చెప్పాడు మాట, వెలుగు కలుగునుగాక అన్నాడు. సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక అని అన్న నోటి వాక్కు ద్వారా, ఆ నోటి మాట ద్వారా జీవాన్ని స్వతంత్రించుకొని అవి ఉద్భవించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము లోకమునకు వెలుగు. ఎటువంటి వెలుగు అంటే నశించిపోతూ మరణ ఛాయల్లో పాపములను వ్యభిచారములో ఉన్నటువంటి వారికి మనం వెలుగు. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి, అనేక రకాలుగా సూర్యుడు కాంతి, చంద్రకాంతి ఇవన్నీ కూడా ప్రకాశిస్తూనే ఉన్నాయి. అందరూ బాగానే ఉంటున్నారు. కానీ క్రైస్తవుడు ఒక వెలుగు అని గుర్తించాలి. ఎక్కడ వెలుగు అనంటే ప్రభు వెలుగు అయి ఉన్నట్లుగా మనము కూడా ఈ లోకానికి వెలుగుగా మారాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మనము వెలుగు ఎక్కడ వెలుగు అంటే నశించిపోతున్న ప్రజల మధ్యలో మనం వెలుగుగా ఉండాలి. పాపములో, వ్యభిచారంలో, త్రాగుడులో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారి జీవితాలలో మనము వెలుగుగా ఉండాలి. వీరు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి మన రక్షణ జీవితాన్ని చెప్పి వారిని వెలిగించే వారిగా ఉండాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాము, వాట్ డిడ్ జీసస్ మీన్స్ వెన్ హీ సెడ్ అంటే యు ఆర్ ద లైట్ ఇన్ ద వరల్డ్. ఎలాగా మనము వెలుగుగా ఉండాలి? ఈ వెలుగు అంటే ఏంటి? జీవము, దేవుని ప్రత్యక్షత, పరిశుద్ధత, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ధరించుకొని నశించిపోతున్నటువంటి ప్రజల మధ్యలోనికి వెళ్ళి వారికి మన రక్షణ సాక్ష్యాన్ని చెప్పవలసిన వారిగా ఉన్నాం. మాల్కమ్ స్టేస్ కూడా అంతే చేశాడు. రక్షణ మారు మనసు పొందిన వ్యక్తి చిన్నతనము నుండి భయంకరముగా త్రాగుడులో, వ్యసనములో ఉన్న ఈ వ్యక్తి ఎలాగ మారిపోయాడంట? దేవుని ఉద్దేశాన్ని, నువ్వు ఎక్కడ జీవించబోతున్నావు, పరలోకంలో ఉంటావా, నరకంలో ఉంటావా, ఎక్కడ ఉంటావని ప్రశ్నిస్తూ దేవుడు అతని జీవితాన్ని మార్చడం జరిగింది. హల్లెలూయా. మరి మనము ఈ లోకానికి వెలుగుగా ఉన్నామా? ఈ వెలుగును ప్రకాశింప చేయకుండా ఎన్ని ఆటంకపరుస్తున్నాయి? నువ్వు వెలుగుగా మారావా లేదా అనేది ముందుగా మనం గుర్తించాలి. రక్షణ మారు మనసు పొందిన మనము మనలో ఒక వెలుగును ప్రభు ప్రవేశపెడతాడు. ఈ లోకంలో ఉన్నవారి కంటే వేరుగా మనలను ప్రభు నిలబెట్టుకొని మన ద్వారా ఈ లోకములో ఉన్న ఆ చీకటిని తరమడానికి మనలను వెలుగుగా పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంటిలో చీకటి ఉంది. ఈ చీకటిని తరమాలంటే మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని ఇలాగా కళ్ళు తెరిచినా కూడా కనపడదు. లైట్ వేస్తేనే
ఏ వస్తువు ఎక్కడుందో తెలుస్తుంది. లేదంటే మనము రోజు తిరిగే స్థలమే కాబట్టి ఏ స్థలము ఎక్కడ ఎన్ని అడుగుల దూరంలో ఏది ఉందో ఉజ్జాయింపుగా తెలుసుకొని దాన్ని చేయగలుగుతాం. కరెంటు లేనప్పుడు మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇంటిలో లైట్ వేసామో ఏ వస్తువునైనా సరే మనం ప్రత్యక్షంగా స్పష్టంగా చూడగలుగుతాం. మనం కూడా అంతే. ఈ లైటు ఎక్కడ వెలగాలి అంటే నశించిపోతూ మరణములో, బంధకాలలో, వ్యసనాలలో ఎవరు రక్షణ లేకుండా, ఆదరణ లేకుండా, సమాధానం లేకుండా, మనశ్శాంతి లేకుండా, ప్రేమ లేకుండా, ఆదరణ లేకుండా తొలగిపోయి చీకటి బ్రతుకులలో బ్రతుకుతున్న వారికి వెలుగివ్వడానికి నువ్వు వెలుగుగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. హల్లెలూయా. ఈ వెలుగును మనమే ప్రకాశింప చేయాలి. దేవుడు ఇందులో వెలుగు పెట్టాడు. ఈ వెలుగును ఎంత క్వాంటిటీలో మనం పెంచాలనుకుంటే అంత క్వాంటిటీలో ప్రభు పెంచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. హల్లెలూయా. 1 వాట్ 60 వాట్స్ ఉన్నాయి, 1 kV ఉన్నాయి, 2 kV ఉన్నాయి. ఎంత కాంతి కావాలో అంతగా మనము వెలిగించేటువంటి వస్తువులను మనం తెచ్చుకుంటాం. ఫ్లడ్ లైట్స్ పెడతా ఉంటాం, పెద్ద పెద్దవి. క్రికెట్ గ్రౌండ్లు, వాలీబాల్ గ్రౌండ్స్ లో, టెన్నిస్ గ్రౌండ్స్ లో పెద్ద లైట్లు పెడతారు పట్ట పగలు ఉన్నట్టుగా. మనము కూడా ఎలాగ మారాలంటే నశించిపోతున్న వారి జీవితాలు, చీకటిలో ఉన్నటువంటి ఆ పాపపు బంధకాలలో తమను తాము అమ్మి వేసుకున్నటువంటి వారిలో ఈ వెలుగును ప్రకాశించడానికి మనము వెలుగుగా మారాలి. హల్లెలూయా. కాబట్టి ఈ వెలుగు అది ఈ లోకానికి సంబంధించినది కాదు, గాని ఇది నిత్యత్వానికి సంబంధించినటువంటి వెలుగు. ఎవరైతే నశించిపోతున్నారో, విడుదల లేక, ఆదరణ లేక కృంగిపోయి ఉన్నారో వారికి యేసు క్రీస్తు అనేటువంటి జీవపు మాటలు, ఈ వాక్ శక్తి వారిని జీవింపచేస్తాయి. ఎటువంటి బంధకంలో ఉన్నా, ఎటువంటి విడుదల లేకుండా ఇంకా నా జీవితము వ్యర్థము, ఇంకా బ్రతకడం వేస్ట్, ఎవరు కూడా నన్ను బ్రతికించలేరు అని ఇంకా మరణమే శరణము అనుకొని ఉన్నటువంటి వారి జీవితాలను కూడా వెలిగించేది యేసు జీవము మాత్రమే, యేసు వాక్కు మాత్రమే. హల్లెలూయా. ఈ వెలుగు మనుషుల నుండి వచ్చినది కాదు, గాని ప్రభు పరిశుద్ధాత్మ చేత ఆయన మనలో పెట్టినటువంటిది. ఈ వెలుగు ఎలాగ మనం పొందుకోవాలని అంటే, మోషే గారిని చూస్తాం మనం. దేవునితో నిరంతరము సహవాసము చేస్తూ, ఆయనతో కూడా మాట్లాడుతూ, ఆయనతోనే ఉంటూ, ఆయన హృదయ భారం అంతా వింటూ, ప్రభువు యొక్క భారాన్ని అంతా వింటూ ఉన్నాడు 40 దినాలు. మంచినీళ్ళు లేవు, నిద్ర లేదు. అలాగే దేవునితో మాట్లాడుతూ ఉంటే ఒక దినానికి ఎలాగైపోయాడంటే మనిషే వెలుగుగా మారిపోయాడు. ఎంత సహవాసం చేశాడో దేవునితో, ఎంత దగ్గరగా ఉండిపోయాడో. ఆ వెలుగు కొండ దిగి వస్తా ఉంటే అందరూ చూడలేక కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకుంటా ఉన్నారు. ముఖానికి ఆ వెలుగు తగులుతా ఉంటే వారితో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉందని ముఖము మీదకి కొద్దిగా తన యొక్క వస్త్రాన్ని దించుకొని మాట్లాడడం, గుడారంలో ఉండి వారితో మాట్లాడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఈ రోజు ఈ వెలుగు నిరంతరము మనుషులను వెలిగించేదిగా మారాలి. ఈ వెలుగు ఒక్క చోట ఉండేది కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వెలుగు పక్కనున్న చీకటిని తరిమివేసేదిగా మారాలి. హల్లెలూయా. ప్రభు మాట అదే. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మరి నువ్వు ఎక్కడ పెట్టావు? నువ్వు వెలుగుతున్నావా? అసలు నీ వెలుగు ప్రకాశిస్తుందా లేదా ఆరిపోతూ ఉందా? మిణుకు అంటూ ఆరిపోయే పరిస్థితికి వచ్చేసిందా? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితం, నీ రక్షణ జీవితం ఎలాగుంది మనం
ఆలోచన చేస్తే వెంటిలేటర్ మీద ఉందంటారు. వెంటిలేటర్ మీద మాస్కులు అన్నీ పెట్టి బెడ్ మీద పడుకోబెట్టి సలైన్లు అన్నీ ఎక్కిస్తూ ఉంటారు. మీటర్ టిక్ 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 అని సౌండ్ ఇస్తూ ఉంటుంది. ఒక్కసారి టిక్ 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 అని కొట్టి వదిలేస్తుంది. అయిపోయింది, వెళ్ళిపోయింది. అయ్యో ఆగిపోయింది, గబగబ పరిగెడతారు. డాక్టర్ గారు మీటర్ సౌండ్ రావట్లేదండి, లైన్ బారుకి వెళ్ళిపోతుందండి అని. ఇప్పుడు ఏం చేయాలి? గబగబా డాక్టర్ గారు వచ్చి ఏం చేస్తాడు? గుండెల మీద పెట్టి హీట్ గట్టిగా కొడతా ఉంటాడు. ఆగిపోయినటువంటి ఆ శబ్దం మరలా రావాలని కొట్టి నొక్కి 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 నొక్కినప్పుడు ఒక్కసారి అప్పుడు మరలా సౌండ్ వస్తుంది. కిక్ 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 అనగానే అందరు కూడా అప్పుడు ఊపిరి పీలుస్తారు. అమ్మయ్య, బతికాడు, చచ్చిపోలేదని. నువ్వు కూడా ఈ పరిస్థితిలో ఉన్నావు. నీ వెలుగు ప్రకాశించట్లా. వెంటిలేటర్ మీద కిరోసిన్ అయిపోతే చిమినీ ఉన్నటువంటి లాంతర్లో ఇలా ఇలా వెలుగుతూ ఉంటుంది. ఎలిగి ఆరిపోతూ వెలగాలంటే దాన్ని ఏం చేసేవాళ్ళంటే చిన్నప్పుడు అమ్మవాళ్ళు దాన్ని కట్ చేసి మరలా నూనె పోసి వెలిగించేవాళ్ళు. అప్పుడు రోజు వచ్చే వెలుగు కన్నా క్రొత్తగా ఇంకా వెలుగు వచ్చేది. చిమినీని శుభ్రంగా కడిగి దానికి పట్టినటువంటి నల్లని జిడ్డును సోపుతో కడిగిన తర్వాత అది వెలుగిస్తూ ఉంటుంది. నీ వెలుగు ప్రకాశించకుండా ఈ లోకాశలు, శ్రమలు, కష్టాలు, బాధలు వెలుగుని ఆపివేస్తే వాటిని ఇప్పుడు కడుక్కొని వెలుగుగా మారు. ఒకవేళ వెలుగుగా మారకపోతే నువ్వు కూడా వెంటిలేటర్ మీద పెట్టి బతికించడానికి కూడా అవకాశం ఉండనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నిన్ను వెలిగించిన దేవుడు నిన్ను అంత స్థాయిలో ఉంచి నీ గ్రామంలో వెలుగు ప్రకాశించమంటే నువ్వు దాక్కుంటూ నీ రక్షణ జీవితాన్ని ప్రకటించకుండా, నీ యొక్క క్రియలను చూపించకుండా ఉంటే నువ్వు ఎందుకు పనికిరావు? చాలా మంది ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు, ఇంట్లో పారిపోయి మతి స్థిమితంలాగా. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి వేల కోట్ల ఆస్తులు ఉంటున్నాయి, డబ్బు ఉంటుంది, చదువు ఉంటుంది, ప్రయోజనం ఏముంది? మతి స్థిమితం, సరైనటువంటి మనసు లేకపోవడం, ఇందువలన ప్రయోజనం లేదు, చదువుకున్నా వ్యర్థమే. కాబట్టి నువ్వు రక్షణ పొంది నీ వెలుగును ప్రభు నీలో ఉంచి, నీలో ఉన్న చీకటిని తరిమివేసి పరిశుద్ధాత్మ అనేటువంటి జీవాన్ని, వెలుగును నీలో పెడితే, నీవు వెంటిలేటర్ మీద ఉంటే కనుక నీ భక్తి వ్యర్థం. కాబట్టి నువ్వేం చేయాలి? నీవు వెలుగుగా మారాలి. నువ్వు వెలుగుగా మారాలనంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనలో ఉన్నటువంటి లోక కోరిక ఆశల నుండి వాటిని యేసు రక్తంలో కడుగుకొని మరలా ఈ లోకాన్ని వెలిగించేవారుగా ఉండాలి. వెలుగున్న దగ్గరికి వెళ్ళి నేను వెలుగుగా మారుతానంటే కుదరదు. దేవుడు చెప్పే మాట, వెలుగున్న దగ్గరికి వెళ్ళి నేనే వెలుగుగా మారి అక్కడ వెలుగును ప్రకాశింపజేస్తానంటే కుదరదు. ఈ వెలుగును కప్పివేస్తాయి. అసలు వెలుగు లేని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకాశించాలి. ఏ కుటుంబంలో శ్రమ, కష్టాలు, బాధల్లో ఉన్నారో, చీకటిలో ఉన్నారో, దేవుని ఎరుగక ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకాశించాలి. వారి దగ్గరికి వెళ్ళి దేవుని ఉద్దేశాన్ని చెప్పి ఆ వెలుగు నీ యొక్క రక్షణ, మారు మనసు జీవితాన్ని వారితో పంచుకుంటే వారు రక్షణ పొందుతారు. పాపము నుండి, లోకము నుండి, బంధకాల నుండి, నరకము నుండి విడిపించబడి అప్పుడు నిత్య జీవానికి వారసులుగా మారుతారు. హల్లెలూయా. మంచం కింద ఉంటే తీయండి, బయటికి తీసి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద. ఊరిలో, గ్రామంలో, కుటుంబంలో, ఎత్తుగా ఉండే ప్రాంతంలో పెట్టమంటే నువ్వు వెళ్ళి నువ్వే వెలుగుగా వారిలో ప్రకాశించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట, హల్లెలూయా, ఎవరి ఎదుట? నశించిపోతున్న ప్రజల ఎదుట వెలుగుగా మారాలి. మన సత్క్రియలను బట్టి, మనలను బట్టి ఎంతమంది ఆకర్షించబడ్డారు, మనలను బట్టి ఎంతమంది మారు మనసు పొందారు, మనలను బట్టి ఈ పాత జీవితం వద్దు,
వారు కూడా ఒకప్పుడు పాపంలో బతికారు, కానీ యేసు అనే రక్షకుడు వారికి జీవాన్నిచ్చి వారి జీవితాన్ని వెలుగుగా మార్చాడు. నేను కూడా ఆ దేవుడిని తెలుసుకుంటా, నా జీవితం కూడా మారిద్ది అని నీ క్రియల ద్వారా వారిని మార్చాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. హల్లెలూయా. కానీ మనం మాత్రం భయంకరం, నోరు తెరిస్తే అమ్మో వెళ్ళకూడదు, వారి నోట్లో నోరు పెట్టకూడదు. కాబట్టి ప్రియా సహోదరులరా, నువ్వు వెలిగించబడినటువంటి నీవు, వెలుగు చేత నింపబడినటువంటి నీవు, నీ వెలుగును నువ్వు ఆర్పివేసుకోవద్దు. నీ వెలుగును ప్రకాశింపకుండా నిన్ను నీవు కప్పివేసుకోవద్దు. నువ్వు కప్పివేయబడినటువంటి ఆ బంధకాలలో నుండి నువ్వు బయటికి రా. కప్పివేయబడినటువంటి ఆ సంఖ్యలలో నుండి నువ్వు బయటికి రా. నేను వెలుగుతున్నానని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇది వెలుగు కాదు అని ప్రభు చెప్తున్నాడు. మోషే నెమ్మదిగా తన వెలుగు క్షీణించిపోయింది. ఇది క్షీణించిపోయే వెలుగు కాదు, నిరంతరము వెలుగుతూ ఈ వెలుగును ఇంకా రోజు రోజుకి పెంచుతూ వెళ్ళేటువంటి ఈ వెలుగు నీలోనికి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. కాబట్టి నీ వెలుగు మీ తండ్రిని మహిమపరచునట్లు మనము మనుషుల ఎదుట, వారి ఎదుట, ఈ లోకముల ఎదుట, పాపములో ఉన్న వారి ఎదుట, త్రాగుతున్న వారి ఎదుట, వ్యభిచారుల ఎదుట, దొంగతనం చేసేవారి ఎదుట, మత్తులో ఉన్న వారి ఎదుట మన సత్క్రియలను కనపరచగలగాలి. అప్పుడు అందరూ దేవుని యొద్దకు రాగలుగుతారు. హల్లెలూయా. మీ వెలుగు ప్రకాశింపనీయాలి. ప్రకాశింపాలి. ముందు మనం వెలగాలి, ఇతరులను వెలిగించాలి. వారిలో ఉన్నటువంటి చీకటిని తరిమివేసేవారిగా, వారిలో ఉన్నటువంటి ఆ చీకటి అమ్మివేయబడినటువంటి వారి జీవితాలను రక్షించే వారిగా మనం మారినప్పుడే దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు ఈ లోకంలో. హల్లెలూయా. కాబట్టి మనుషులుగా రక్షణ మారు మనసు పొంది గొప్పవారిగా మనం అనుకోవటం కాదు, గాని మనలను చూచి ఈ లోకములో ఉన్న ప్రజలు దేవుని యొద్దకు ఆకర్షించబడితేనే దేవుడు మహిమపరచబడతాడని లేఖనములో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఇతను కూడా మాల్కమ్ స్టేస్ రక్షణ మారు మనసు పొందిన తను విడిచిపెట్టకుండా తన జీవితం అంతా కూడా దేవుని కొరకు జీవించాడు. చిన్నతనములోనే దారి తొలగిపోయి భయంకరమైన పాపంలో పట్టబడిన, ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా మద్యము మత్తులో ఉండటం ద్వారా అతనిని తీసివేసిన తర్వాత ఎప్పుడైతే రక్షణ సువార్త విన్నాడో, ఎప్పుడైతే తన జీవితములో వెలుగు ప్రకాశించిందో, క్రీస్తు రక్తంలో తన పాపములను కడుగుకున్నాడో, ఆ దినము నుండి దేవుడు అతనిని ఒక ప్రత్యేకమైన పనికి ఏర్పాటు చేసుకొని నిత్యత్వములో ఎక్కడ నీవు జీవించబోతున్నావు, ఎటర్నిటీ అని రాస్తూ ప్రజలందరికీ క్వశ్చన్ వేస్తూ అడుగుతా ఉన్నాడు. ఎక్కడ ఉంటున్నావు? పరలోకం ఉంది, పరలోకంలో ఉండబోతున్నావా, నరకములో ఉండబోతున్నావా అని ప్రతి ఒక్కరిని అడిగేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ వెలుగు ప్రకాశించేదిగా ఉందా? అసలు వెలుగు ఎక్కడ ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, నువ్వు గ్రహించగలిగావా, చూస్తున్నావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే మన వెలుగు ప్రకాశిస్తుందా, ఎలా ఉంది అని మనకి అర్థమవుతుంది. ప్రభు చెప్పినట్టుగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకము అంటే ఈ లోకములో ఉన్నదంతా ఎలాంటిది? భయంకరమైన పాపం, భయంకరమైన వ్యసనాలు. వీటన్నిటి నుండి బయటికి రావాలనంటే ఎవరు కూడా, ఏ టాబ్లెట్ కూడా మనలను విడిపించలేదు, కానీ ఎవరు కూడా రక్షించలేరు. కానీ యేసు ఒక్కడే రక్షించేవాడు.
యేసు ఒక్కడే నీ చీకటిలో ఉన్న నిన్ను, బంధకాల్లో ఉన్న నిన్ను, అమ్మి వేసుకున్నటువంటి నిన్ను మరలా తన రక్తం ద్వారా కొన్నాడు. వెల ఇచ్చి నేను కొనుక్కున్నాను అని అన్నటువంటి అపవాది యొక్క చేతిలో నుండి తన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి ప్రభు నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు గ్రహించాలి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను ఎవరు కూడా విడిపించలేరు నీవు తప్ప అని నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ సృష్టికర్త అయినటువంటి ప్రభు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభు, ప్రార్థనలను ఆలకించి జవాబిచ్చేది ఆ ప్రభువు వెంటనే అంటాడు, నేనున్నాను, భయపడొద్దు అని హత్తుకొని నీ పాపములను క్షమించి నిన్ను మంచివాడిగా, సమాజానికి ఉపయోగపడేవాడిగా మారుస్తాడు. గత కాలంలో సమాజాన్ని పాడు చేసేవాడిగా నువ్వు ఉంటే నీవు ఈ సమాజానికి అవసరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయాలి. మన వెలుగు ప్రకాశించాలి. ప్రకాశించకుండా అపవాది ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల ద్వారా మనలను నడిపిస్తూ ఉన్నప్పటికీ వాటిని జయించి ఎవరైతే చీకటిలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మన వెలుగును ప్రకాశింపచేయాలి. అందుకని చెప్తున్నాడు, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. హల్లెలూయా. ఎవరు అంటే ఆయనే మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా ఎంచబడుతున్నటువంటి మనము నీ వెలుగును ప్రకాశింపచేయి. మరలా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి నీ భక్తి, నీ జీవితం మరలా ఒకసారి దేవుని సన్నిధిలో అయిన రక్తంలో కడుగుకొని ఆ బంధకాల నుండి విడిపించబడి దేవుని కొరకు జీవించే వారిగా మారదాం. దేవుడు మిమ్మలను వెలిగించునుగాక. నశించిపోతున్న వారి మధ్యలో వెలుగును ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడు, నమ్మకం గల దేవా, యేసయ్యా నీ కొందనాలు ప్రభువా. రక్షణ మారు మనసు పొంది పరిశుద్ధులుగా ఉన్నామని చెప్పుకుంటున్నా మేము, మీరు లోకానికి వెలుగయ్యని ఉన్నారని చెప్పిన మీరు ప్రభువా, మేము లోకానికి వెలుగుగా లేక చీకటిలోనే ఉన్నాం. చీకటే ఈ వెలుగును ఆపివేసేదిగా ఉంది ప్రభువా. ఆ చీకటే ఈ వెలుగును ప్రకాశింపకుండా ఇంకా గాఢాంధకారాన్ని కమ్మివేసేదిగా ఉంది ప్రభువా. ఈ లోకం నుండి విడిపించి మరి ఒక్కసారి మమ్ములను వెలిగించండి. లోకంలో ఉన్న చీకటిని పారద్రోలే వారిని మమ్ములను లేవనెత్తమని అడుగుతున్నాం. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడునట్లు మీ వెలుగును ప్రకాశింపచేయమని చెప్పినట్లుగా ప్రభువా, మరి ఒక్కసారి మా వెలుగును అయా మా పరిస్థితులను మార్చి మమ్మలను స్వస్థపరచి విడిపించి వెలుగించేవారిగా, వెలుగునిచ్చేవారిగా మమ్మలను మార్చమని మాల్కం స్టేస్ జీవితంలో నువ్వు చేసిన అద్భుతాలను బట్టి ప్రభువా, నిత్యత్వంలో మేము కూడా నీతో యుగ యుగాలు జీవించేవారిగా మమ్మల్ని మార్చమని నీ కృపగల స్థాలు కాపు చెప్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ, ఎవరైతే నాతో కూడా ఏకీభవించారో వారి జీవితాలు అద్భుతం కలుగునుగాక, వారి జీవితాలు మార్చబడునుగాక, వారి జీవితాలు వెలుగుగా మార్చబడునుగాక. ప్రభువా, నీ కృపగల హస్తాలు కాపు చెప్తూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఖచ్చితంగా చూడండి, దాచిపెట్టద్దు మీ రక్షణ జీవితం. అందరికీ పరిచయం చేయండి, తెలియపరచండి. నశించిపోతున్న వారి మధ్యలో ప్రభు నిన్ను ఒక వెలుగుగా పెట్టినట్టుగా రోజు వెలుగుతూనే ఉండాలి.
రోజు అనేకులను వెలిగించేవారిగా ఉండాలి. దేవుడి ఇటువంటి కృపాధన్యత మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.